న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఆల్వార్ల గాథలు చెప్పుకుంటున్నాం కదా, ఇంకొక ఆల్వార్ గురించి, తిరుప్పాణ ఆళ్వార్ గురించి చెప్తాం. రమగారు. ఎట్లా అంటే ఎక్కడి నుంచి మీరు ఈ ఆల్వార్ల గాథలు తీసుకుంటున్నారు? ఆళ్వార్ రూపంలో ఉన్నాయా? పుస్తకమే 2-3 పుస్తకాలు ఉన్నాయి, అందులో నుంచి తీసుకోవటమే. కొన్ని కథలు నాకు తెలుసు, చిన్నప్పుడు విన్నవి కొన్ని. ఓకే. దానికి ముందు వెనకాల తెలియకుండా ఏదో చిన్నగా తెలిసింది, కొంచెం పెద్దదిగా ఇందులో కనపడుతుంది అన్నమాట. ఈ తిరుప్పాణాళ్వారు కథ చాలా వింతగా ఉంటుంది జయ. కొంతమంది యోనిజులు, కొంతమంది అయోనిజులుగా జన్మించారని చెప్తున్నాం కదా. ఈయన శ్రీవత్సము స్వామివారికి మీద మచ్చ ఉంది కదా, పుట్టుమచ్చ ఉంది స్వామివారికి అని చెప్తాం. శ్రీవత్స లాంఛనుడు కదా. శ్రీవత్సము తిరుప్పాణాళ్వార్గా జన్మించారని చెప్తారు. అయితేనట ఈయన నిచులాపురం అనే పేరు, ఉరయూరు అని చెప్పబడేటువంటి కావేరీ తీరంలో ఉన్న ఒక ఊరు అది. ఆ ఊర్లో ఒక అంటే పువ్వుల గుత్తిలోంచి పుట్టాడని అయోనిజులనే చెప్పుకుంటారు వీరిని. అయితే ఈయన చిన్నతనంలో ఒక పంచములకి దొరికి వారి చేత పెంచబడ్డారు. పంచమ కుటుంబంలో పుట్టారు. మామూలుగా చాతుర్వర్ణాలు చెప్తారు కదా, అదేలేండి, 5వ కులం అన్నమాట. అంత్యజులు అంటారు, లేదా పంచములు అని చెప్తారు. ఆ కాలంలో ఇది ఎప్పటి సంగతి? ఇంచుమించుగా మనం క్రీస్తు 800 అప్పుడు, మనం ఇప్పుడు 2000లో ఉన్నాం. 800 అప్పుడట. అయితే చిన్నప్పటి నుంచి ఆయనకి రంగనాథుడు అంటే అపరిమితమైన భక్తి, ఎంతో తీయటి కంఠస్వరం అట. ఎంత బాగా పాడేవారో, చక్కటి పాట తీరో, చాలా బాగుండేది. పద్యాలు పాడుకుంటూ ఉండేవారు. అయితే ఈ అంత్యజ వాళ్ళ దీంట్లో ఉండటం వల్ల ఆయన ఎప్పుడు శ్రీరంగానికి వెళ్ళలేదట. శ్రీరంగం పరమ పవిత్రమైన క్షేత్రమని, అక్కడ అడుగు పెట్టకూడదని కావేరికి 2వ వైపునకు ఉండి ఊహతోటే దేవాలయము ప్రాకారము అన్నీ ఊహించుకుని, స్వామివారి తన ఊహకి ఎలా వస్తున్నాడో అట్లాంటి స్వరూపాన్ని ఇసుకతోటి నిర్మించుకుని, వారిని చూస్తూ, ఆ ఇసుకతో నిర్మించబడిన మూర్తిని చూస్తూ పాటలు పాడుకుంటూ ఉండేవారు. ఎంత ప్రీతి అంటే, ఆ పాడుతుంటే ఆయనకి సంతోషం, కళ్ళలోంచి నీళ్లు ధారలుగా కారిపోతుండేది. నిరంతరం ఒక చిన్న వీణ మీటుతూ పాటలు పాడుకుంటూ ఉండేవారు. భగవంతుడు మరి ఆయన తన మీద ఎవరైనా పాడుతుంటే భక్తి పారవస్యము చెందినవాడు, వాళ్ళు ఒకళ్ళు మునిగారంటే ఆ సంగతి భగవంతుడికి తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఆయన కూడా ఈ తిరుపాణ యోగి, శ్రీపాణుడు అనేవాళ్ళట అతన్ని. ఈ శ్రీపాణ యోగి పాడిన పాటలు స్వామివారు కూడా విని అతని భక్తికి సొక్కి చాలా సంతోషించేవారు. కానీ ఎప్పుడూ ఈయన కావేరీని దాటి శ్రీరంగంలోకి అడుగు పెట్టాల. నేను ఇట్లా వీళ్ళతో పాటు ఉంటాను కాబట్టి పవిత్రమైన క్షేత్రం, శ్రీ వైష్ణవులే వెళ్ళాలి, మనం వెళ్ళకూడదని ఆయన వెళ్ళేవాడు కాదట. అయితే ఆ సమయంలోనట లోకసారంగుడు అనే పేరున్నటువంటి ఒక యోగి, ఒక ఆయన రోజు భగవంతుడిని సేవించేవారు. ఆయన కావేరీ తీరానికి వచ్చి నీళ్లు ముంచుకుని, నీళ్లు పట్టుకెళ్ళి స్వామివారికి అర్ఘ్యం పాద్యం సేవాకాలాలు జరుపుతారు కదా, ఈయన లోకసారంగ ముని తీసుకెళ్ళిన నీటిని వాడేవారు. రోజు నీటి కోసం వచ్చేవారు. ఒకనాడు ఈయన అటు ఎందుకు వచ్చారో, ఎక్కడైతే ఈయన తిరుప్పాణాళ్వార్గా చెప్పబడే శ్రీపాణయోగి కూర్చుని ఉన్నారో, పాడుకుంటున్నారో, అక్కడికి వచ్చారు. ఈయన ఈ పంచములు కట్టుకునేటువంటి వస్త్రధారణ వేరేగా ఉండేది, బట్టలు కూడా వేరే ఉండేది. చూసేసరికి తప్పుకోమన్నారు, లోకసారంగులు తప్పుకోమన్నారు. ఈ శ్రీపాణులు తప్పుకోలే. ఆయనకి వినపడలా. అది అట్లా భగవంతుని ఊహిస్తున్నాడు, మనసులో తిరుగుతోంది ఆ స్వరూపం. ఇక ఎంత ఆనందమో, ఎంత మైమరపో, ఎంత తన్మయత్వము, తాదాత్మ్యము ఆయన బయటపడలా. ఈయన ఎంత కేకలు పెట్టినా ఆ మనిషి తప్పుకోవాలి. ఈయన ఏంటి మడిగా వెళ్తున్నారు, శుచిగా పట్టుకెళ్ళాలి. ఆ 2వ మనిషి ఆయనకి ఎదురు రాకూడదు, వాడికి ఏదైనా తగలచ్చు తనకి. ఆయన కేకలు పెట్టి చివరికి ఏం చేశారో, ఒక రాయో గడ్డో ఏదో విసిరారు. ఆ తగిలినా అతను పట్టించుకోవాలి. ఎప్పుడైతే ఈయన అరవటము, కేకలు పెట్టటము, ఈ రాయి విసరటం చూశారో, ఆ ప్రాంతానికి వచ్చినటువంటి కొంతమంది స్వాములు, దేవాలయానికి సంబంధించిన వాళ్ళే, వీడేమిటి ఇలాంటి, అతను భక్తి తత్పరతలో ఉన్నాడని వీళ్ళకి అర్థం కాల. అలా ఒక రాయి విసిరారు. అయ్యో, ఎన్ని దెబ్బలు తగిలినాయో. వీళ్ళు విసిగి వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే ఈ దెబ్బలు అతను భగవంతుని గురించి ప్రార్థిస్తున్నప్పుడు తగిలినాయో, ఆ తగిలిన దెబ్బలన్నీ రంగనాథ స్వామి మీద ప్రత్యక్షమైనవి. ఒళ్ళంతా కదువులు కట్టిపోయిందట విగ్రహానికి, అర్చామూర్తికి
అంతా కదువులు కట్టేసింది. మొహం మీద తగిలి ఇక చిన్న రక్తస్రావం కూడా అవుతోందట. దేవాలయంలోకి వెళ్ళేసరికి స్వామివారి ఒళ్ళంతా దెబ్బలు తగిలి కందిపోయి ముఖం మీద ఉన్న గాయం నుంచి నెత్తురోడుతూ కనపడింది. హడిలిపోయారు అర్చకులు. ఏం జరిగిందో తెలియలేదు. ఈయన లోపల సైన్యమూర్తిగా ఉంటాడు, ఆయనకి దెబ్బలు ఎట్టా తగులుతాయి, నెత్తురు రావటం ఏమిటి స్వరూపానికి? అందరూ గగ్గోలుగా రాజుకు చెప్పారు. రాజు ఆశ్చర్యపోయాడు. వచ్చి చూసి తెల్లబోయాడు. ఇన్ని దెబ్బలా? అప్పుడు శ్రీరంగనాయకి అమ్మవారు రంగనాథుడితో చెప్పిందట స్వామివారితో, నీ భక్తుణ్ణి నీ దగ్గర చేర్చుకునేందుకు ఇదే సరైన దారి. శ్రీపాణుణ్ణి చేదుకో, ఈ సమయంలో నీ దగ్గరికి తెచ్చుకోమని చెప్పేసరికి ఆయన స్వామివారు లోకసారంగమునికి కల్లో కనపడ్డారట. ఏ భక్తుడినైతే అడ్డం తప్పుకోమని అంత్యజుడని నువ్వు రాయి పెట్టి కొట్టావో ఆ దెబ్బలు నాకు తగిలే. ఎందుకంటే అతను నన్ను భావించి ఉన్నాడు. కావేరికి అవతల తటం నుంచి రోజు అతని కీర్తనలు విని సొక్కి నిద్రిస్తున్నాను నేను. ప్రత్యక్షంగా వింటా. అతన్ని తీసుకురా. రానంటే మెడ మీద ఎక్కించుకునైనా తీసుకురమ్మన్నారు. భుజాల మీద ఎక్కించుకుని తీసుకురమ్మన్నారు. ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆయన చూసి దండాలు పెట్టి బతిమలాడారు. నువ్వు రా రా రంగనాథుడు, నేను స్వామివారు పిలుస్తున్నాడు నిన్నంటే, నేను ఇట్లా అంచుచుండి నేను ఇట్లా రాలేను అంటే, అప్పుడు ఆయన లోకసారంగా చెప్పారు, నాయన నిన్ను నేను కొట్టిన రాతి దెబ్బలు భగవంతుడి మీద స్వామివారి మీద ప్రత్యక్షమైనాయి. నీ కోసం నీకు తగిలిన ఒక్క ప్రతి దెబ్బని ఆయన తీసుకున్నాడు. ప్రత్యక్షంలో నీ గానం వినాలని కుతూహలపడుతున్నాడు. నిన్ను తీసుకురమ్మన్నాడు. నువ్వు రాకపోతే భుజాల మీద ఎక్కించుకుని తెమ్మన్నాడు అని చెప్పేసరికి ఆయన ఇంకేం సార్ భగవంతుడు ఆజ్ఞగా భావించి దండం పెట్టి నుంచుంటే ఈ లోకసారంగులు అతనిని ఎత్తి తన భుజాల మీద కూర్చోబెట్టుకుని దేవాలయంలోకి తీసుకొచ్చారు. పక్షీంద్రుడి మీద రంగనాథుడు ఎక్కినట్టుగా ఈ లోకసారంగముని మీద శ్రీపాణయోగి ఎక్కారట. సన్నిధిలో దింపితే ఇక అసలు ఎట్లా అయిపోయాడంటే ఆయన ఆ స్వరూపాన్ని చూసి స్వామివారి పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు ఇట్లా చూస్తూ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పాసురం చెప్పాడట. స్వామివారి పాదాలు, పంచమడతలు, కొద్దిగా పక్కకి తిరిగి ఉన్న మోకాలు, ఒక చెయ్యి కిందకి, ఒక చెయ్యి తల వెనకాల, తల కింద, తర్వాత నాభి కమలం, శ్రీ భూ గోదా నీళ, ఇంతమంది అమ్మవార్లతో సేవింపబడి ఆ స్వరూపం. గోదప్పటికి లేదు, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అలాంటివి చెప్తారు. ఇక ఆ స్వరూపాన్ని చూసి మైమరిచిపోయి ఆయన చెప్పిన పాసురాలు అత్యద్భుతమైన పాసురాలట. స్వామిని ప్రత్యక్షంగా అంతకుముందు ఏం చేశాడు? ఆయన ఊహలో చూశాడు. అవును, ఊహలో చూసి ఇసుకతో నిర్మించుకుని తను నిర్మించిన స్వరూపాన్ని చూసేవాడు. ఇప్పుడు స్వామి ఎలా వెలిసి ఉన్నాడో, ఏ స్వరూపంతో ప్రపంచానికి దర్శనమిస్తున్నాడో ఆ స్వరూపాన్ని చూసి ఆ సంతోషం పట్టలేక ఈ పాసురాలు విశేషంగా చెప్పబడ్డాయి. ఆయన శ్రీరంగనాథుడిలో ఐక్యమైపోయారు అని చెప్తారు. రంగనాథ స్వామి తన శ్రీవత్సాన్ని మళ్ళీ తన దగ్గరికి చేర్చుకున్నారు. ఇక కులమత విచక్షణ లేనే లేదు. ఎవరైనా వైష్ణవులు కావచ్చు, ఎవరైనా రంగనాథుని చూడొచ్చు. ఇలా అంత్యజ కులంలో పుట్టినా కూడా ఉన్నా కూడా, అంటే పుట్టలేదు, ఆయన అయోనిజుడుగానే చెప్పబడతారు. ఈ మునివాహన సేవ అప్పుడు జరిగిందనమాట. బాగుంది. యోగి వాహనులు అంటే ఆయన భుజాల మీద ఎక్కొచ్చారు కదా. తర్వాత మనం ఇటీవల చూసాం కదా, మునివాహన సేవ చేశారు రంగరాజన్ గారు, మన చిలుకూరు దేవాలయం. అవును, పారంపర్య ప్రధానార్చకులు రంగరాజన్ గారు. వారు సంస్కృతం కూడా ఎంత బాగా మాట్లాడతారోనమ్మా. ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతము చాలా బాగా మాట్లాడతారు. ఈ మునివాహన సేవ చేసి దళితుడిని ఒకరిని భుజాల మీద ఎక్కించుకుని దేవాలయ దర్శనం చేయించారు. విశేషమైనది కదా ఇది. ఇప్పుడు ఇక్కడ జరిగిందనమాట. దీనిలాంటిదే వారు చేసి ఉండొచ్చు బహుశా, ఇట్లా జరిగి ఉండొచ్చు. భగవద్భక్తుడైన వాడు ఎవరైనా సరే భగవంతుని దగ్గరికి ఆ దర్శనం చేసుకోవచ్చు అని వాళ్ళకి అప్పుడు దేవాలయ ప్రవేశాన్ని కూడా కల్పించారట. అప్పుడు స్వామివారికి తిరుపాణాళ్వార్ అని శ్రీ పేరుండేది కదా, శ్రీని కాకుండా తిరుపాణాళ్వార్గా చెప్తారు. యోగి వాహనులుగా చెప్పబడతారు అన్నమాట. ఆయన పాసురాలు కూడా ఈ నాలాయిర ప్రబంధంలో చేర్చబడ్డాయి. ఓహో, అది కదా. చాలా బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే.